5 నెలలుగా ఇరాన్తో సాగిస్తోన్న యుద్ధం కారణంగా అగ్రరాజ్యం అమెరికా వద్ద ఆయుధ నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయని పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సుదీర్ఘంగా సాగుతున్న ఈ సైనిక చర్యల వల్ల దేశంలో రక్షణ రంగంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతూ ఉండటంతో ఘర్షణలకు త్వరగా ముగింపు పలకాలనే డిమాండ్లు స్వదేశంలోనే బలంగా వినిపిస్తున్నాయి. ఈ తీవ్ర పరిణామాల క్రమంలోనే అమెరికా జాయింట్ చీఫ్ చైర్మన్ జనరల్ డాన్ కేన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యవర్గానికి అత్యంత కీలకమైన సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్తో సాగిస్తున్న ఈ యుద్ధం నుంచి ఇకనైనా తెలివిగా బయటపడాలని, లేకపోతే రాబోయే రోజుల్లో ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. ప్రారంభంలో అనుకున్న విధంగా కాకుండా ఈ ఘర్షణలు సుదీర్ఘంగా మారడం అమెరికా సైనిక సామర్థ్యానికే ఒక పెద్ద సవాలుగా పరిణమించింది. ప్రస్తుత పరిస్థితులపై జనరల్ డాన్ కేన్ ట్రంప్ సలహాదారులకు ప్రైవేట్ సంభాషణల్లో స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. నిజానికి ఇరాన్తో పోరు అత్యంత స్వల్పకాలికంగా ముగియాల్సి ఉందని, కానీ ఇప్పటికే అది ఆ సమయ పరిమితిని దాటేసి ప్రమాదకరంగా మారుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం వైమానిక దాడుల శక్తితోనే నిర్దేశిత లక్ష్యాలన్నింటినీ సాధించడం సాధ్యం కాదని, అందుకే యుద్ధం నుంచి సురక్షితంగా వైదొలిగే మార్గాలను తక్షణమే అన్వేషించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదే తీవ్రమైన అంశంపై ఆయన CIA డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఉపాధ్యక్షుడు JD వాన్స్తో కూడా అత్యవసర చర్చలు జరిపినట్లు సమాచారం. మరోవైపు ఇరాన్ గడ్డపై భూతల దాడులకు ఏమాత్రం విముఖత చూపుతోన్న అధ్యక్షుడు ట్రంప్ దానికి ప్రత్యామ్నాయంగా వైమానిక దాడులను మరింత తీవ్రతరం చేస్తామని పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. ఈ తీవ్రమైన వైమానిక ముట్టడితో ఇరాన్ను ఒప్పందానికి తీసుకురావచ్చని ఆయన గట్టిగా విశ్వసిస్తున్నారు. అయితే నిరంతరాయంగా వైమానిక దాడులు చేపడుతూ ఉండటంతో అగ్రరాజ్యం వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధ నిల్వలు ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే 80% మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇంటర్సెప్టర్లు, దాదాపు సగం పేట్రియాట్ క్షిపణులు కరిగిపోయినట్లు రక్షణ రంగ కథనాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను ట్రంప్ తోసిపుచ్చడమే కాకుండా తమ వద్ద విస్తారమైన ఆయుధ నిల్వలు ఉన్నాయని తేల్చి చెప్పారు. అంతేకాకుండా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డిఫెన్స్ కంపెనీలు భారీగా ప్లాంట్లు నిర్మిస్తున్నాయని తన ట్రూత్ సోషల్ ఖాతా ద్వారా వెల్లడించినప్పటికీ క్షిపణులపై స్పష్టమైన లెక్కలు చెప్పకపోవడం గమనార్హం.